నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఎట్లా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని వీడియోలుగా లాభభావం వరకు చూసాం. ఈ వీడియోలో వ్యయాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ద్వాదశ భావాధిపతి, వ్యయాధిపతి 12వ భావాధిపతి మనకి లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు సూక్ష్మంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని తెలుసుకుందాం. తర్వాత ప్రతి ఒక్కరి జాతకం కూడా వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇతర గ్రహ సంబంధము, అలాగే గ్రహ వీక్షణ, గ్రహ దృష్టి, అలాగే గ్రహ కలయికలతో రవితో అస్తంగత్వం చెందడం, ఉచ్చనీచలు, వీటన్నిటివి మళ్ళీ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ భావాలు ఆధిపత్యాలు వచ్చాయి, ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీటి అన్నిటి పరిశీలన తర్వాతే మనం ఒక ఫలితం అనేది నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం వ్యయభావంలో ఎలాంటి సంబంధాలు, ఎలాంటి అంశాలని మనం ఇక్కడ చూస్తాము అంటే వ్యక్తి పెట్టే ఖర్చు గురించి ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉంటాం. వ్యయభావం ఎక్కువగా ఉంది, అలాగే ధనభావం కంటే లాభభావం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, అష్టక వర్గంలో కూడా ఎక్కువ బిందువులు వచ్చాయి అంటే కనుక ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. వ్యయభావంలో ఎక్కువగా కూడా తక్కువ ఉండాలి అష్టక వర్గ బిందువు. అప్పుడు మనకి ఖర్చు అనేది తక్కువ ఉంటుంది, లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం 2, లాభం 11లో బిందువులు అనేవి ఎక్కువగా ఉంటే ఏ వ్యక్తి జాతకంలో అయినా వారు కొంత ధనం దాచుకుంటారు, సంపాదించిన ధనాన్ని వీరు కొంత దాచుకుంటారు అని చెప్పవచ్చు. ఈ భావంలో మనం వ్యక్తి పెట్టే ఖర్చులు, అలాగే నష్టాలు, అతనికి విదేశీ యానం కలిసి వస్తుందా లేదా, అతనికి ఆహారపు అలవాట్లు, సుఖ నిద్ర, దీన్నే మనం అయిన శయన భోగస్థానము అంటారు. అతనికి ఉన్న భోగభాగ్యాలు అన్నీ కూడా మనం చతుర్థంలో సుఖపరమైనవన్నిటికీ చూస్తాం. అలాగే ఇక్కడ వ్యయంలో కూడా చూస్తాం. అలాగే ఆసుపత్రి, జైలు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. లగ్నం మనకి ప్రారంభమైతే వ్యయం అనేది లాస్ట్, అంటే అంత్యము. వ్యక్తి ఇంకా చివరి స్థాయికి వచ్చాడు అని మనం చెప్పవచ్చు. జీవిత అంతం అనేది వ్యయంలో మనకి చూపిస్తూ ఉంటుంది. అన్ని భావాలకి మనం ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి ఇది వ్యయము అని చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో స్థిరపడటము, వ్యక్తి యొక్క రంగు, వ్యాధులు, కంటి గురించి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇది కూడా ఒక రాజయోగాన్ని ఇచ్చే స్థానమే అవుతుంది. అవసరమైతే మంచి యోగాన్ని ఇచ్చి చివరికి కింద పడేసే స్థాయికి కూడా తీసుకొస్తుంది. 6, 8, 12 ఇవన్నీ కూడా విపరీత రాజయోగాలను ఇచ్చే స్థానాలు. కాబట్టి ఇవి ఇచ్చినప్పుడు ఎలా అయితే ఇస్తాయో అలాగే మళ్ళీ కిందకి తీసుకొచ్చే అంశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యయాధిపతి ముఖ్యంగా మనకి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే లగ్నంలో ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే ఇవి అశుభ ఫలితాలనే ఎక్కువగా ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. అనారోగ్యము, అలాగే శారీరకంగా పెద్దగా శ్రమ చేయలేకపోవటము, శ్రద్ధ అనేది దేని మీద ఉండలేకపోవటము, శుభ్రత అనేది లేకపోవటము, అలాగే బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకోకుండా వీరు అన్యాయంగా అక్రమ మార్గాల్లో ఏదైనా సంపాదించడానికి వీరి తెలివితేటలు అనేవి వీరు ఎక్కువగా ఉపయోగిస్తారు అని చెప్పవచ్చు. లగ్నం దిశభావ రాశి అయితే వీళ్ళు నిత్యం తిరుగుతూ ఉంటారు. కాళ్ళకి బలపాలు చక్రాలు కట్టుకున్నారా అన్నట్టుగా వీరు తిరుగుతూ ఉంటారు. అష్టమం పాపగ్రహం ఇక్కడ వీరికి సంబంధం వచ్చినట్టయితే అల్పాయుర్దాయం కూడా ఉంటుంది, లేదా కారాగార వాసం అనేది ఎక్కువగా వీరికి ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యయాధిపతి ద్వితీయంలో ఉంటే కనుక వీరు కూడా ఎక్కువగా విపరీతమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. వారికి ఉన్న ఆస్తిపాస్తులు ధనానికి మించి వీరు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఒకవేళ పిత్రార్జితం వచ్చింది అంటే దాన్ని కూడా మొత్తం హరించి వేసేస్తారు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ పాపగ్రహ ప్రభావం ఉంటే సంపాదన కంటే ఎక్కువగా వీరు అప్పులు చేస్తూ ఉంటారు, ఖర్చులు ఎక్కువగా తీస్తుంటారు. దివాళా పరిస్థితి కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వాగ్దోషములు, అబద్ధాలు ఆడటం, ఎప్పుడు గొడవలు పెట్టుకోవటం,
పోట్లాటలు, అన్నమాటలు అనలేదంటము, ఇతరులకి చెప్పటము, ఇక్కడ చెప్పడము, ఇలాంటివన్నీ కూడా వీరికి ఇబ్బంది పెట్టే అంశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కూడా కలతలు అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం ఒక దరిద్ర యోగం కింద కూడా మనం పరిశీలించవచ్చు. అలాగే వ్యయాధిపతి తృతీయంలో ఉన్నట్టయితే వీళ్ళు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు తన కార్యక్రమాలు చేసుకోవటంలో, కానీ ఎక్కువగా సఫలీకృతం అనేది అవ్వరు. ఎంత కష్టపడ్డా కూడా వీరికి నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటుంది. చిరాకులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీరికి పాపగ్రహ సంబంధం ఉంటే కనుక అర్ధాయుషు అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ వ్యక్తి అన్నకు లేదా తండ్రికి అరిష్టము అని కూడా ఇక్కడ చెప్పవచ్చు. భౌతికపరమైన సుఖాలు అనేవి ఉంటాయి, కానీ వీరికి ఎక్కువగా వారు చేసే ప్రయత్నాలు అనేవి కలిసి రావు అని చెప్పవచ్చు. లగ్నాధిపతి ఒకంత బలంగా ఉన్నట్టయితే కొంత పర్వాలేదు, కానీ లేకపోతే ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వ్యయాధిపతి బలహీనుడై, అలాగే ఇక్కడ లైంగిక సామర్థ్యం కూడా వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అది చిన్నప్పటి నుంచి కూడా వీరికి అలవాటుగా ఉంటుంది. ద్వితీయానికి సంబంధం ఉంటే వీరికి ఎక్కువగా ఇతరులతో పట్టించుకోకుండా తన కోరికలు తను ఎక్కువసార్లు ఏది చెప్తే అదే వినాలి అని అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే దూరపు దేశాలకు కూడా ఎక్కువసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ భాగ్యాధిపతి సంబంధం ఏదైనా వచ్చినట్టయితే ఈ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు కూడా వీరు తిరిగి వస్తూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. లేని పక్షంలో విదేశాలకి వెళ్తూ ఉంటారు ఉద్యోగపరంగా, చదువుకోవటానికి. అక్కడ కొంత స్థిరపడే అంత అవకాశం ఉండదు, కానీ వీరికి మళ్ళీ చతుర్థము, దశమము కనెక్షన్ రావాల్సి వస్తుంది. లేని పక్షంలో వీరు అక్కడ కొంతకాలం ఉండి వచ్చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే వ్యయాధిపతి చతుర్థంలో ఉంటే ఇక్కడ తల్లికి, సుఖానికి, అన్నిటికీ కూడా అరిష్టము అని చెప్పారు. వీరికి కూడా స్థిర నివాసం ఉండక ఎల్లప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు. జాతకంలో చంద్రుడు కూడా బలహీనపడితే తల్లికి అనారోగ్య సమస్య అనేది వస్తుంది. మానసికంగా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు స్వస్థలానికి కొంత దూరంగా నివసిస్తూ ఉంటారు. శుక్ర సంబంధం వచ్చినట్టయితే వాహనం వల్ల కూడా వీరికి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఖర్చులు, నష్టాలు, ఎప్పుడు చూసినా బాధలు, ఇదేమిటి ఇవన్నీ మనకే వస్తున్నాయి అన్న భావన అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడుట, ఈ అంశాలు కొంత ఆలోచించవలసిన అంశాలుగా ఉంటాయి. వ్యయాధిపతి శుభుడు అయితే కనుక వీరికి శుభ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వ్యయాధిపతి పంచమంలో ఉంటే ఇక్కడ పూర్వజన్మ పాప ఫలితాలను ఇక్కడ ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి, అదంతా కొంచెం తగ్గించుకోవడానికి, అంటే పాపం అనేది కడుక్కోవడానికి ఎక్కువగా ఈ జన్మ తీసుకున్నారా అనేది అవకాశం అనేది అనిపిస్తుంది. ఇక్కడ ఇతర పాపగ్రహ సంబంధం ఉంటే రాబోయే జన్మలో కూడా మనకి కష్టాలు ఉంటాయి అని అంటే రాహుకేతువుల కనెక్షన్ ఉంటే, కేతువుతో ఉన్నట్టయితే ఈ జన్మతో వీరు ఇక్కడతో అయిపోతుంది. రాహుతో ఉన్నట్టయితే మరి ఒక జన్మ తీసుకునే అవకాశం కూడా వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే తెలివితేటలు మందగించటము, బుద్ధిమాంద్యము, స్థిరమైన ఆలోచన లేకుండా నిమిషానికి కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఈ రకమైన అంశాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి సంతానపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ గురురవుల్ని మనం కారకులను కూడా చూసుకొని పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా మనం పరిశీలిస్తేనే వీరికి తెలుస్తుంది. అలాగే గురు దృష్టి వల్ల వీరు విదేశాలకు వెళ్ళటము, అక్కడ స్థిరపడటం కూడా జరుగుతుంది. బుధుడి వల్ల కొంచెం బుద్ధిమాంద్యం కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వ్యయాధిపతి షష్టమంలో ఉంటే కనుక వీరికి మనం అనుకున్నట్టుగా విపరీత రాజయోగం వీరికి వర్తిస్తుంది. షష్టాధిపతి అష్టమంలో, అష్టమాధిపతి లాభంలో, లాభాధిపతి షష్టంలో, షష్టాధిపతి లాభంలో, ఇలా ఉన్నప్పుడు వీరికి అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. శారీరకపరమైన సుఖాలు, ఆరోగ్యము, సౌఖ్యాలు, జీవితంలో అభివృద్ధి, శత్రువులపై అభివృద్ధి, ధన సంపాదన, ఇవన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటాయి. వైద్యశాలలకు సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో వీరు ఉంటారు. అలాగే జైళ్ళకి సంబంధించిన న్యాయాధికారులుగా, కోర్టుకు సంబంధించిన న్యాయాధికారులుగా కూడా ఉంటారు. వీళ్ళు పాపగ్రహ సంబంధం వల్ల వీరు కారాగారం, జైళ్ళకి వీళ్ళు అధిపతులుగా ఉండటం, కొంత
వీరు అక్కడ దొంగలుగా మారటము, దొంగ పత్రాలు సృష్టించటము ఇలాంటివి కూడా కొంత ఉంటూ ఉంటాయి. అలాగే కోర్టు వివాదాల్లో కూడా వీరు ఇరుక్కునే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. వ్యయాధిపతి సప్తమంలో ఉన్నట్టయితే వీరు కూడా ఎంత ఖర్చు చేస్తూ ఉంటారో అలాగే భార్య కూడా అంతే ఖర్చు చేస్తూ ఉంటుంది. ఒకంత మనం చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాల్లో ఇద్దరు కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏ చెయ్యి ఎవరిది అనేది కూడా తెలుసుకోకుండా విపరీతమైన ఖర్చులు అనేవి పెడుతూ ఉంటారు. అలాగే వచ్చే భార్య కూడా మన దేశానికి సంబంధించింది కాకుండా వేరే దేశం వారు రావచ్చు. కొంతమంది అన్యం కులస్తులు మతస్థుల్ని చేసుకుంటూ ఉంటారు. అలాగే వేరే రాష్ట్రాల వారిని కొంతమందిని వివాహం ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి భార్య నష్టం కూడా జరుగుతుంది. సంసారపరమైన సుఖం అనేది కూడా వీరికి ఉండదు అనే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిరపడే అవకాశం అనేది వీరికి ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వ్యయాధిపతి అష్టమ భావంలో ఉంటే ఇది కూడా వీరికి ఒకంత మంచిది, రాజయోగంగా చెప్పచ్చు. మంచి ధనలాభము అనేది కూడా ఉంటుంది. తాంత్రిక విద్యల పట్ల వీరికి ఆసక్తి అనేది ఉంటుంది. ఉపాసన చేస్తూ ఉంటారు. కొంత వీరికి అటువంటి వృత్తిలో వీరికి కీర్తి తెచ్చుకోవాలి, ఆ రకంగా మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని చెప్పని వీళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే వ్యయాధిపతి బలహీనపడితే వీళ్ళు చట్ట వ్యతిరేక సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. విచ్చలవిడిపి సంపాదన అనేది ఉంటుంది, విచ్చలవిడిగా ఖర్చు అనేది కూడా వీరికి ఉంటూ ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వ్యయాధిపతి భాగ్యంలో ఉంటే వీరికి పాపగ్రహ ప్రభావం ఉంటే భాగ్యము కొంచెం అరిష్టము అని చెప్పవచ్చు. వ్యయాధిపతి ఉచ్చగ్రహంతో కానీ భాగ్యాధిపతితో కానీ దశమాధిపతితో కానీ కలిసి ఉంటే ఆ జాతకుడికి మోక్షం వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వ్యయంలో కూడా కేతు ఉంటే మంచిది అంటారు. అలా ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే భాగ్యంలో ఉండటం వల్ల ఎల్లప్పుడూ కూడా కొంత వీరు దైవచింతనతో ఉండటం, కొన్ని కార్యక్రమం అంటే గ్రహాల కలయిక ఇక్కడ శనిచంద్రులతో కలిసి ఉన్నా కూడా ఇక్కడ శనిచంద్రులతో కలిసి ఉంటే సన్యాసి యోగం కింద వస్తుంది. అలాగే చంద్రకేతువులతో కలిసి ఉంటే జీవితం పట్ల వీరికి వైరాగ్యం రావటం, కొంత ఆత్మహత్యలు చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ శుక్ర సంబంధం కలిగి ఉంటే కనుక మంచి శృంగారము అలాగే సౌఖ్యము అన్నీ పొందుతాయి. వ్యయస్థానము మనకి న్యాచురల్గా వ్యయానికి కూడా కారకుడు శని తీసుకున్నా కూడా అక్కడ శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతారు కాబట్టి, మీనాల్లో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతారు కాబట్టి వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ షష్టాధిపతి సంబంధం వస్తే వీరికి అనారోగ్య పాలవుతారు. అలాగే తండ్రికి కొంత సంబంధాలు అనేవి మంచిగా ఉండదు, తండ్రికి అరిష్టము, వారి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది అని చెప్పవచ్చు. అదే దశమంలో వ్యయాధిపతి పశ్చిమంలో ఉన్నట్టయితే వీరికి కూడా స్థిరమైన వృత్తి అనేది ఉండదు. పలు ఉద్యోగాలు మారుతూ ఉంటారు రెగ్యులర్గా. 1 సంవత్సరం 2 ఏళ్ళు, సంవత్సరంలోనే 2 ఉద్యోగాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీరు చేసే వృత్తిలో కూడా న్యాయపరమైన వృత్తుల్లో ఉండకుండా ఏదో ఒక రకంగా వీరు ధనము సంపాదించాలి అని ఉంటూ ఉంటారు. ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉంటే వీరు 1 లేక 2 ఉద్యోగాల్లో అంటే ధన సంపాదన అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ శని కనెక్షన్ వచ్చినట్టయితే వీరు కారాగారాల్లో అలాగే కొంతమంది శ్మశాన వాటికల్లో పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అష్టమాధిపతితో కనెక్షన్ వస్తే వీళ్ళు రహస్యంగా ఉండటం, గూఢాచారిగా వేరే దేశాలకు వెళ్ళటం అనేది కూడా వీరికి ఉంటూ ఉంటుంది. రవితో సంబంధం ఉన్నట్టయితే రాయబారాలు చేసేవారుగా ఉంటారు, రాయబారిగా ఉంటారు. మన దేశం తరపున విదేశాల్లో రిప్రజెంట్ చేస్తూ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి నవమాధిపతి కనెక్షన్ ఉంటే కనుక పుణ్యక్షేత్రాల్లో ఉండటము, పుణ్యకార్యాలు చేయటము, ధర్మకర్తలు దేవాలయాల్లో ధర్మకర్తలుగా అలాగే ఆలయాల్లో పూజారులుగా ఇలా ఉండటం అనేది కూడా వీరికి జరుగుతుంది. మంచి సంతానం పరమైన సుఖములు అనేవి కూడా వీరికి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే వ్యయాధిపతి లాభంలో ఉంటే కనుక వీరికి తన కార్యసాధనలో వైపరీత్యం ఏర్పడి తన ప్రయత్నాలకు సరిపడ ఫలితాలు అనేవి వీరికి ఉండవు అని మనం చెప్పవచ్చు. దీనివల్ల వీరికి చిరాకు
చిరాకులు, నిస్పృహ, ఎప్పుడు కూడా మనం సాధించలేదే, ఎప్పుడు మనం చేస్తున్న పనికి ఆటంకాలు మనం ఇంకా ఎక్కడో ఉండాలి, ఆ స్థాయికి చేరుకోలేదే అన్నటువంటి ఎప్పుడు బాధ అనేది వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే భౌతికపరమైన సుఖాలు అనేవి ఉంటాయి, కానీ వ్యక్తిపరంగా తను సాధించాలి, తను కోరుకున్న స్థానానికి అనేది వీళ్ళు చేరలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకంత ఇది మంచిది కాదు అని చెప్పనే మనం చెప్పవచ్చు. అలాగే వ్యయంలో వ్యయాధిపతి, ఇక్కడ ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే మనం ఆ భావ ఫలితాలు అనేవి వృద్ధి చెందుతాయి, ఆ భావాధిపతి కూడా వృద్ధి చెందుతాడు అని మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. అలాగే ఇది మంచిది, వ్యయ భావ ఫలితాలు అనేవి బలపడతాయి. అలాగే మతపరమైన ఆధ్యాత్మిక విషయాలపై వీరికి మంచి ఆసక్తి ఉంటుంది. దానగుణము, ప్రవచనాలు చెప్పడము, అలాగే వారి మతపరమైన గ్రంథాలు అనేవి రచించటము, వాటిని ప్రమోట్ చేయటము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికమైన విషయాలపై వీరికి శ్రద్ధ ఉంటుంది. నలుగురికి చెప్పాలి, మంచిని మనం ప్రోత్సహించాలి, నలుగురికి మంచి పంచాలి, చెయ్యాలి అనే భావన అనేది వీరికి ఉండటం ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి కనెక్షన్ వచ్చినట్టయితే, వీరికి సంబంధం కలిగినట్టయితే వీరు కూడా తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేవాలయ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. వాటికి ధనమును అనేది ఖర్చు చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. మానవ సేవ కోసం కొంత డబ్బు అనేది వీరు ఖర్చు పెడుతూ ఉంటారు. వాటి నుంచి కొంత గౌరవ ప్రతిష్టలు అనేవి కూడా వీరికి ఉంటూ ఉంటుంది. వీరికి అన్నీ కూడా సుఖాలు, భౌతికపరమైన సుఖాలు అన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటాయి. వీళ్ళు కొంత విదేశాల్లో వెళ్ళటము, విదేశాల్లో స్థిరపడటము, అలాగే కొంతకాలం ఉండి వెనక్కి వచ్చేయటం కూడా ఉంటూ ఉంటుంది. చతుర్థాధిపతులు కొంచెం బలహీనపడితే కనుక వీళ్ళు విదేశాల్లోనే ఉండిపోయి అక్కడే స్థిరపడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. లేని పక్షంలో కొంతకాలం ఉండి వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే తర్వాత 12 లగ్నాలకు ఏ దశలు యోగకారకులుగా ఉంటాయి, అలాగే ఏ దశలు మనకి యోగిస్తాయి, ముఖ్యంగా మేషం నుంచి మీనం వరకు మేషరాశి వారికి కొన్ని దశలు యోగిస్తాయి, అలాగే మీనరాశి వారికి కొన్ని దశలు, తులా లగ్నం వారికి కొన్ని దశలు యోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు వారికి ఏ దశలు యోగిస్తాయి అనే అంశాన్ని మనం 12 వీడియోలు 12 వీడియోలుగా చెప్పుకుందాం. తదుపరి వీడియోల్లో కలుసుకుందాం. నమస్కారం.